కృపాచార్యుడు అంటే అందరికీ భయమే కదా. బంగారు దగ్గర ఒకరు సరైన వాళ్ళు ఉండాలి కదా. అందుకని నమ్మకస్తులుగా ఉండే వాళ్ళకి యజ్ఞయాగాదులో సంచి పట్టుకొని తిరుగుతుంటారు, వాళ్ళే క్యాషియర్స్. జాగ్రత్తగా ఉండాలి మనం. ఇలా శ్రేష్ఠ పురుషులందరికీ వారి అర్హతలకు తగిన విధంగా అటువంటి యజ్ఞం మేము కాశీలో చేశామండి. అదే పెద్ద యజ్ఞం మాకు. ఎంత బాగుందో. వారి అర్హతలకు తగిన విధంగా పనులను ధర్మరాజు వారికి అప్పగించాడు. తర్వాత బాక్లిక, సోమదత్త, ధృతరాష్ట్ర, జయత్రతులను ఇంటి మీద పెత్తనం చేయించేటువంటి అధికారాన్ని ఇచ్చాడు. ఇంటి మీద ఎవరో ఒకరు ఉండాలి, ఇల్లు కాపలా కాయాలి కదా, వాళ్ళు కాయాల. జయత్రథ వాళ్ళందరూ కూడా వాళ్ళు అక్కడే ఉండాలి. యజ్ఞశాలకు అందరూ వెళ్ళిపోతే ప్రయోజనం ఏమిటి? వాళ్ళకి ఇంట్లో పెట్టాడు. అట్లా వాళ్ళని ఈ ఇల్లు కాపలాగా పెట్టారు. వారు యజమానులాగా వ్యవహరిస్తూ ఉండాలి. వాళ్ళు అక్కడ ఇంట్లో పెత్తనం వాళ్ళదే పెత్తనం. ఈ పెద్ద పనిలో దానం చేయటానికి ధనం బాగా ఖర్చు అయిపోతుంది. అందుచేత ఎప్పుడు ఇవ్వాలో, అంటే దానాన్ని ఎప్పుడు ఇవ్వాలో, తర్వాత యజ్ఞానికి ఎంత ఇవ్వాలో, దేనికి ఇవ్వాలో పట్టి ప్రకారంగా చూసుకొని బాగా తెలిసి ఉండాలి వాళ్ళకి. చెప్పినప్పుడు కాదు ఇచ్చేది, వాళ్ళే తెలుసుకోవాలి. అందుకని ఈ పని చేయటానికి సర్వధర్మాలు తెలిసిన విదురుణ్ణి నియమించాడు. ఎంత బాగుందండి. మంచి స్థళయం, మంచి వారిని పెట్టాడు అక్కడ. ఆయన యజ్ఞ లోపం కాకోకుండా చూసుకుంటాడు. అదంతా పరమాత్ముడి యజ్ఞం. ఇదంతా మామూలు మనుషులు చేసేది కాదు. యాగానికి వచ్చిన వారందరూ చేతుల్లో ఏదో ఒక కానుక పట్టుకొని వస్తూనే ఉంటారు, వద్దన్నా ఇస్తూనే ఉంటారు. ఈ కానుకలన్నీ పుచ్చుకోవాలి. ఇది పెద్ద పని కదా. దీనిని ధర్మరాజు దుర్యోధనుడికి అప్పగించాడు. దుర్యోధన నువ్వు చూసుకో అని చెప్పి. ఎంతో సంతోషం దుర్యోధనుడికి. వచ్చిన ప్రజెంటేషన్స్ అంతా భవనంలో పెట్టుకునేటువంటిది. తానా అట్లే చూసుకున్నాడు. ఆ బహుమానాలన్నీ చూసి ఆనందం వాడికి. ఇది నాదైతే బాగుండు. ఏం చేస్తావు? కాదు కదా. అట్లా అప్పుడే వాడికి కడుపులో మంట. అందుకని అక్కడ పెట్టాడో తెలియదు. ఇప్పటి నుంచే కడుపు వండుకొని పెట్టాడు అనిపిస్తుంది పాపం. వాటిని తగిన ప్రదేశానికి తరలించి జాగ్రత్త చేసే బాధ్యత కూడా దుర్యోధనుడికే అప్పగించాడు. అంతే. తర్వాత ఇంత పెద్ద యజ్ఞంలో యాగమంటపంలోకి అడుగు పెట్టడంతోనే బ్రాహ్మణుల మనసులు సంతోషంతో నిండిపోవాలి. ఇది సమర్థుడైన వాడి వల్లే జరుగుతుంది. విప్రుల యొక్క మనస్సులు గెలవటం వల్లే యాగం విజయవంతమవుతుంది. అందుకని ఈ బాధ్యతను ధర్మరాజు భగవంతుడైన శ్రీకృష్ణుడికి అప్పగించాడు. ఇంకా అంతకన్నా ఇంకేముందండి. భగవంతుడైన శ్రీకృష్ణుడు వచ్చినటువంటి యాజ్ఞికుల్ని, యజ్ఞం చేసేటువంటి ఆ బ్రాహ్మణుల్ని, ఆ మహాత్ముల్ని చూసుకునే బాధ్యత కృష్ణుడికి పెట్టాడు. కృష్ణుడు ఉన్నాడంటే ఇక వాళ్ళు తుటకపట్టకండి, ఇంకా ఏమంటారు వాళ్ళు? వాళ్ళకి అంతే. కృష్ణుడు దర్శనం, కృష్ణుడితో మాట అంతా నిండిపోతున్నారు వాళ్ళకి. అది అయినప్పటికీ దక్షిణాలు, కొంతమందికి దక్షిణను పెడితే కూడా చూసుకునేవాళ్ళు కాదట, కృష్ణుడినే చూసేవాళ్ళట. చరణక్షాళనే కృష్ణగా బ్రాహ్మణానాం స్వయం హ్యభూత్ సర్వలోక సమావృత్తః పిప్రోషుః ఫలముత్తమం. శ్రీకృష్ణుడు ధర్మరాజు ఆజ్ఞానుసారంగా అందరినీ సంతోషపరచాలనే కారణంతో బ్రాహ్మణుల పాదాలను కడిగే పనిని చేశాడు. చూశాడు. ఈయన మహానుభావుడు. ఈయనంత కపటనాటక సూత్రధారి ప్రపంచంలో లేడు. కాళ్ళు కడుగుతూ కాళ్ళలో ఉండే రేఖలనంతా తీసి పారేస్తాడు. కాళ్ళలో ఉండే కన్ను తీశాడు. ఎవరని తెలుసు కదా, కన్ను తీసి పారేశాడు. ఏ చరిత్ర వింటున్నారు కదా మీరు, మీకు అర్థమవుతుంది కదా. ఎవరని చెప్తారా? ఎవరని చెప్పండి, చూస్తాం. దీనివల్ల ఆయనకు ఉత్తమమైనటువంటి ఫలం లభించింది. కృష్ణుడికే లభించింది అని చెప్తారు చూడండి.
ప్రతి బ్రాహ్మడికి కూడా పాదం కడిగాడు. ఇక పాదం కడుగుతూనే అంతే, ఇంకా కృష్ణుడు చెప్పినట్టే చేయటం వాళ్ళు. దక్షిణ కూడా వద్దు, భోజనం కూడా వద్దు, కృష్ణుడు పాదం కడిగాడు. అబ్బా, ఇంకేం ఎంతకన్నా. యాగం చూడటానికి వచ్చిన ప్రతి ఒక్క రాజు కనిష్టపక్షం 1000 సువర్ణ నాణాలు తీసుకొని వచ్చారు. ప్రతిరోజు ధనరత్నాలను తీసుకొని వచ్చి ఇచ్చి ధర్మరాజు సంపదను వృద్ధి చేశారు. అంతేకాకుండా ఆ యజ్ఞంలో రాజులందరూ కూడా నేనిచ్చిన రత్నాల ధనంతోనే యుధిష్ఠిరుడు యజ్ఞాన్ని పూర్తి చేయాలి అనే ఆలోచనతో పోటీ పడ్డారట. రత్నాలను తీసుకొని వచ్చి ఇచ్చారు. నా రత్నాలతోనే యజ్ఞం పూర్తి చేయాలి, నా రత్నాలతోనే యజ్ఞం చేయాలి. అన్ని చోట్ల ఉంటుంది వాళ్ళకు కావలసినటువంటి పరమాత్ముడి దగ్గర. అట్లా ధర్మరాజు దగ్గర కూడా అదే విధంగా నా డబ్బుతోనే యజ్ఞం చేయాలా అనేది, నా డబ్బుతోనే కార్యక్రమం అన్నదానం చేయించాలా. సంతోషం అట్లా ఉంటే. ఎన్ని రోజులు జరుగుతుంది? ఒకరోజా? అన్నదాళ్ళకు అవుతూ ఉంటుంది. యజ్ఞంలో యూపస్తంభాలు ఎంతో ఎత్తుగా ఉన్నాయి. యజ్ఞానికి చూడటానికి వచ్చిన దేవతా విమానాలను తాకుతున్నాయా అన్నట్లుగా ఎత్తుగా ఉన్నాయి. అక్కడ చాలామంది సైనికులు ఉన్నారు. అక్కడి భవనాల్లో జలాశయాలు నిండుగా ఉన్నాయి. అక్కడి భవనాలు స్వర్గవాసులకు కూడా ఆశ్చర్యం కలిగించేలాగా నిర్మించబడ్డాయి. అందరూ నివసించటానికి తగిన గృహాలున్నాయి. ఇంకా అది కాక బయట చెప్పాను కదా నేను, అవి కాక ఇక్కడ లోపల భవనాలు వేరే. అక్కడ మామూలు రాత్రిపూట నిద్రపోయేది. ఇక్కడ యజ్ఞానికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు రూముకు వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలి కదా. వాళ్ళకి వేరువేరు రాజులకి వేరువేరు భవనాలు. ఇక్కడ కూడా భవనాలే, చిన్న చిన్న రూములు కాదు, 1/2 రూములు కాదు. అక్కడ 2 వస్తే 3 బయటికి రావాలి, అది కాదు. కాకుండా వాళ్ళ పెద్ద పెద్ద భవనాలు. అది కూడా రత్నరాశులతోనూ మణులతోనూ అవి సమృద్ధిగా ఉండి ప్రకాశిస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా, ఏ భవనానికి వెళ్ళినా రాసులు రత్నాలు. ఏం దొంగతనం అయ్యేది కాదు కదా అది. అలా ధర్మరాజు యొక్క యాగమంటపం రాజులతో నిండిపోయింది. ఎవరు మనుషులే లేరు, అందరూ రాజులే. ఒక రాజుకు ఒక్క సేవకుడు అంతే. అక్కడ పర్మిషన్ 3 లేవటానికి వీలేదు. ఎవరో చాలా పెద్ద రాజు, పెద్ద రాజు అయితే, పెద్ద చక్రవర్తిలాగా అయితే 4 అంతే. అతి తప్పితే లేదు. అది అక్కడ అంతులేని సంపదలతో నిండి శోభిల్లుతో ఉంది. వాళ్ళు కూడా ఆ రాజులకు పరిచారకులు ఎవరు కూర్చోటానికి వెళ్ళి నిల్చోవాలి, వాళ్ళు అంతే, బొమ్మల్లాగా అంతే. సీట్లు లేవు అక్కడ, రాజుకొక్కడికే సీటు. ఆ ధర్మరాజు మరి సంపదలతో వరుణదేవుడితో పోటీ పడుతున్నట్లుగా ఉన్నాడు. అక్కడ జనం సప్లై చేసేవాళ్ళు కూడా అప్సరసల్లాగా ఉన్నారట. అంత వచ్చి వెళుతుంటే ఆ మహారాజులు దానింటనే వెళ్ళేవాళ్ళు ఉన్నారు. అంటే ఆ అప్సరస వెంటనే వెళ్ళేవాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళ భార్యలు తీసి నిలబెట్టి మళ్ళీ ఆసనంలో కూర్చోబెట్టేవారట. ఇట్లా ఈ విధంగా తాపత్రయమో ఎవరు గోలు వాళ్ళదండి అక్కడ. అట్లా అయిపోయింది. బాగుంది, మంచి గోలనే, ఎవరు గోలు వాళ్ళది, ఎవరికి కావాల్సింది వాళ్ళకి వచ్చేది. ఇక ధూమం వాసన, అద్భుతమైనటువంటి వాసన. మనం ఇక్కడ పచ్చికట్లు వేస్తాం యజ్ఞం జరుగుతుంటే, అప్పుడే తీసుకొచ్చి కట్టెలు వేస్తాము, అప్పుడే కొట్టుకొని వచ్చి ఉంటారు. కళ్ళు మండుతుంటాయి, కళ్ళే కనపడవు. ఏమంటారంటే ధ్యానం చేస్తున్నాం ఏమంటారు. కళ్ళు తీస్తే మంట, అందుకని కళ్ళు ముచ్చుకుంటాం. కళ్ళు ముచ్చుకొని యజ్ఞం పరమాత్మను లోపలే స్మరిస్తున్నాం. అయిందండి పూర్ణాహుతి, పూర్ణ దర్శనం మనం చేయాలి అప్పుడు. ఆ విధంగా అట్లా. కానీ అక్కడ యజ్ఞం అట్లా కాదు, సువాసనతో నిండిపోయింది. ఒక్కొక్క గంటకు ఒక్కొక్క వాసన వచ్చేది. ఒక్కొక్క గంటకు ఒక యజ్ఞం అయితే ఒక వాసన వచ్చేది. తర్వాత యుధిష్ఠిరుడు 6 అగ్నులను స్థాపించి భూరి దక్షిణలను ఋత్వికులకు ఇచ్చి యజ్ఞాన్ని ప్రారంభించాడు. ప్రజల కోరికలన్నిటినీ సమృద్ధిగా తీర్చి వారు తృప్తిపడేలాగా చేశాడు. ఎప్పుడూ అన్న పానీయాలకు లోటు రానివ్వలేదు, తినుబండరాలకు లోటు రానివ్వలేదు. అది వదలండి, అది మామూలే, లోటే లేదు.
అందుచేత ఎవరికి ఆకలి వేయలేదు. అసలు ఆకలి అవ్వటానికి అసలు వాళ్ళకి ఎక్సర్సైజ్ లేదు. తినటం కూర్చోవటం, తినటం ఎంత అని తింటారు వాళ్ళు. ఆకలి కావటానికి వంటకాలు లేటుగా అవుతాయని చెప్పడానికి వీల్లేదు, రెడీగా ఉంటాయి. ఎప్పుడు వెళ్ళి ఎంతైనా తినచ్చు. మధ్యలో భీముడు మాత్రం అప్పుడప్పుడు కనపడేవాడు కాదు, మళ్ళీ కనపడేవాడు, ఎందుకో తెలీదు. అక్కడ యజ్ఞాన్ని నడిపిస్తున్నటువంటి మంత్రవేత్తలు మంత్ర భాగాలను అంతా కూడా బాగా తెలిసిన నిపుణులై ఉన్నారు. అందరూ కూడా వారు చేసినటువంటి స్తుతులతోనూ ఆజ్య హోమాలతోనూ తిలలు మొదలైన పదార్థాలతోనూ ఇచ్చిన ఆహుతులలో దేవతలందరూ చాలా సంతోషించారు. కొంతమంది ప్రత్యక్షంగా వచ్చి తీసుకున్నారు అని చెప్తారు. యథా దేవస్తథా విప్రాహ దక్షిణాంద మహాదనైః తతృపుః సర్వవర్ణాశ్చ తస్మిన్ యజ్ఞే ముదాన్వితాః. విప్రులు దక్షిణలతోనూ అన్న సామగ్రితోనూ ధనాలతోనూ ఎంతో సంతృప్తి చెందారు. అంతటి ఆ మహాయజ్ఞంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఎంతగానో సంతృప్తి చెందారు, సంతోషించారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఎంత అద్భుతంగా ఉంది యజ్ఞం. 36వ అధ్యాయం. రాజసూయ యాగం బ్రహ్మాండంగా సాగుతోంది. పట్టాభిషేకం చేయవలసిన రోజు వచ్చింది. అంటే మహారాజు పట్టాభిషేకం చేయాలి. ఈ రాజ్యం అంతా గెలుచుకొని వచ్చాడు కదా మొత్తం. ఆ రోజున ఈ యాగశాలలోకి విప్రులు మహర్షులంతా వచ్చారు, రాజులు కూడా వచ్చారు. అక్కడ రాజసభ కళకళలాడుతున్నది. ఒక 30 స్టేడియంలు వేసి ఒక స్టేడియం లాగా ఉంది అక్కడ. అక్కడ నారద మహర్షి మొదలైన మహాత్ములు ఎంతోమంది రాజఋషులతో కలిసి కూర్చొని ఉన్నారు. ఇక్కడి నుంచి చూడాలంటే ఒకడు కనపడు, భూతద్దంతో ఇట్లా దుర్బినీలతో చూడాలి అంతే. ఆ దుర్బినీలతో చూడాలి. శైలుడు ఎక్కడున్నాడు అంటే దుర్బినీలతో చూడాలి. ధర్మరాజును కూడా చూస్తుండ. అన్ని చోట్ల అన్ని రాజులకు పెట్టారు ఇది దుర్బినీలు. దుర్బినీలో చూడాలి. ఒకడు సేవకులు పట్టుకుంటారు, వీళ్ళు చూస్తూ ఉంటారు తిప్పుకొని. అంత పెద్ద యజ్ఞశాల. యజ్ఞకర్మల మధ్యలో లభించిన విరామ సమయంలో వారు దేవతల్లాగా మాట్లాడుకున్నారు, దేవర్షుల్లాగా చర్చించుకున్నారు. ఇది ఇలా చేస్తేనే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుండదు అని వారిలోని తర్క పండితులు చర్చించుకున్నారు. అంత దేవతల్లాగా చర్చించుకున్నారు. విరామ సమయం అని ఇస్తారు యజ్ఞంలో, బెల్లి కొడతారు విరామ సమయం, ఒక అరగంట విరామ సమయం అని. అంటే వీళ్ళేం చేశారు, ఈ పురోహితులు అర్చకులు కొట్టుకోవటం. ఇట్లా చేస్తే బాగుండు, ఇంకా అట్లా పెట్టింటే బాగుండు, ఇంకా ఇట్లా పెట్టింటే బాగుండు, ఈ స్తంభం ఈ వంకరగా ఉంది. మామూలే కదండి. ధర్మరాజు కాదు, వాళ్ళు నాయనకు కూడా అదే చేస్తారు. అటువంటి వాళ్ళు మామూలే కదండి. అంత ఆ దక్షిణ అంతవరకు ఇచ్చారు, అంత ఎక్కువ అయింది. ఎందుకు ఇవ్వాలి అంత ఎక్కువ? వాడికి నాకన్నా తక్కువ చదువుకున్నాడు కదండి, వాడికి అంత ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది వాడికి? నీకెంత ఇచ్చారు? ఆడికన్నా ఎక్కువ ఇచ్చారులేండి, కానీ ఆడికెందుకు? మరి నోరు మూసుకొని ఒకడు, వాడికన్నా నీకు ఎక్కువ ఇచ్చారు కదా, అవును, మరి నోరు మూసుకొని ఉండు. వాడికి 10 వరాలు ఎందుకు ఇవ్వాలా అని అడుగుతున్నావు. నీకెంత ఇచ్చారు? 100 వరాలు. అయితే ఇంకా ఎక్కువ నోరు మూసుకో, అంటించుకో అని ఒకడు. ఇంత బుద్ధి చెప్తున్నావు, నీకెంత ఇచ్చారు? అబ్బాయి నాకు 15 ఇచ్చారు. మనం బుద్ధిలా నీకు 15 తీసుకున్నాం, పర్వాలేదు, నాకంత దురాశ లేదు అని వాడు. అట్లా ఇది చర్చించుకోవటం. వారిలో కొందరు శాస్త్రంలో చెప్పబడినటువంటి కారణాలు కూడా చూపించారు. శాస్త్రంలో అది లేదండి అని ఒకడు, అది ఉందండి అని ఒకడు, లేదండి నేను చూపిస్తానండి, పుస్తకం తీసుకొచ్చాను, నా సంఖ్యలోనే పెట్టుకొని వచ్చాను ఒకడు చూపించేది. అట్లా చూసుకొని ఆ పాయింట్స్ అంతా గంటపాఠం చేసుకోవటం. ఇది బాగలేదని చెప్పుకోవటం, ఇది బాగుందని చెప్పుకోవటం. బలహీనంగా ఉన్నటువంటి వాక్యాలను ఉదాహరణలు చూపిస్తూ కొంతమంది చెప్పారు. మరికొందరు బలంగా ఉన్నటువంటి యుక్తులను బలహీనంగా చేస్తూ మాట్లాడుతున్నారు. శాస్త్రం ఎట్లయినా తిప్పుకోవచ్చు, మన ఇష్టం. సంస్కృతము ఎట్లా మాట్లాడినా అర్థం వస్తుందండి, అర్థం వస్తుంది.
అపశబ్దం అర్థం వచ్చినా కూడా దానికి మంచి శబ్దమే చెప్పచ్చు. ఆ భాష అటువంటిది, అద్భుతమైనటువంటి భాష, ధర్మ సూక్ష్మం అటువంటిది. ఇలా అక్కడ ధర్మార్థాలు తెలిసినటువంటి పండితులు వాదోపవాదాలు చేసుకుంటున్నారు. మహానిష్ఠాపరులు వారి చర్చను చూసి ఆనందిస్తున్నారు. చర్చనే చేస్తున్నారు శాస్త్రపరంగా, దక్షిణులు కాదు. అదొక దక్షిణుల విచారంగా ఒక పక్క వాళ్ళు ఉన్నారు, అది వేరే. ఇది వేరే జరుగుతుంది, అది వేరే జరుగుతుంది. ఇంకొక పక్క వంటకాలు విచారంగా మాట్లాడుకుంటున్నారు. నువ్వేం తిన్నావు, నీవేం తిన్నావు, ఈరోజు చేశారు, కానీ అరగటానికి ఇంకోటి చేసింటే బాగుండు అని ఇంకొకడు. ఇంత భక్ష్యభోజ్యాలు చేశారు కదా, అరగటానికి ఒక చూర్ణం అని చేసింటే ఎంత బాగుండు. అల్లము ఎంతే అని అల్లము పెట్టించలేదు, అల్లము చట్నీ చేసింటే ఎంత అద్భుతంగా ఉండు. అల్లం చట్నీ ఉండనయ్యా నువ్వు, గోంగూర లేనిది ఏంటయ్యా యజ్ఞం ఇది అని ఒకడు. గోంగూర ముఖ్యం, అత్యంత ముఖ్యమైన గోంగూర పచ్చడి, గోంగూరం కదా మోక్షానికి ఇచ్చేది అని 3 రోజుల కిందట చేశాడనే గోంగూర అని ఒకడు. అయ్యో నేను వచ్చే లోపల తినేశారండి, గోంగూర లేదండి అని ఒకడు. ఇట్లా ఈ విధమైనటువంటి గోంగూర ఒకడు. చూడండి, ఏమన్నా కానీ ఆవకాయకు ఒక శాస్త్ర నియమ ప్రకారంగా ఒకటి ఉంది చూడండి. ఆ ఆవకాయ లేనిది అది ఒక భోజనమా అండి అని ఒకడు. లేదా పొద్దున వడ్డించారండి, పొద్దునొట్టి సాయంత్రం కూడా వడ్డించాలండి. పొద్దున తిన్నావా, తిన్నానండి, అయితే సాయంత్రం ఏమంటే అయితే లేదని ఎందుకంటావు, సాయంత్రము లేదు అందుకని చెప్తున్నాను. శాస్త్రంలో ఏం చెప్తుందంటే అని చొరు చేశాడు. ఆవకాయకి గోంగూరకు దీనికంతా శాస్త్రాలు కొంత, అది వేరే పార్టీ, అది వేరే వాళ్ళు చెప్పుకో. ఎవరు గోళ్ళు వాళ్ళదండి, ఎవరి కథ వాళ్ళది. ఆ మధ్యలో ఆడవాళ్ళు వేరే అక్కడ. ఆ నగలు ఈ నగలు, ఈ నగలు చూసేది, ఈ నగలు ఇంద్రలోకం నుంచి వచ్చింది అని ఒకడు. ఒక ఆవిడ, ఇంకొక ఆవిడ లేదండి మాకు కుబేరుడు ఇచ్చాడు అని ఒకడు. గోల ఏది అరగంట టైంలో ఈ పనులు అయిపోతున్నాయి. ఈ మధ్యలో ఎవరిని పట్టించుకోకుండా హాయిగా వెళ్ళి లోపలికి వెళ్ళి అరగంట వదులుకొని మళ్ళీ వచ్చి కూర్చున్నాడు మహానుభావుడు. ఎవరని మీకే తెలుసు. ఎక్కడి నుంచి వస్తున్నట్టు వంటి నుంచి వస్తుంటాడు, వంటింటి నుంచి వస్తాడు. ప్రతి అరగంటకు వెళుతూ ఉంటాడు, రెస్ట్ దొరికినప్పుడు అంతా వెళుతూ ఉంటాడు, వచ్చి కూర్చుంటుంటాడు మహానుభావుడు. ఆయన ఉంటేనే కళ. అక్కడ సర్వ భాష్యాలు చదువుకున్నటువంటి శ్రేష్ఠులు కూడా ఉన్నారు. శాస్త్ర చర్చలో వీరందరూ కూడా అనేక విషయాలను ఉదాహరణలతో చెబుతూ ఉండగా అందరూ విని ఆనందిస్తున్నారు. చాలా బాగుంది. అప్పుడు ఆ యాగశాల నక్షత్రాలతో నిండి ఉన్నటువంటి విశాలమైన ఆకాశంలాగా ఉందట. వాళ్ళందరూ నక్షత్రాలతో మెరిచిపోతున్నారు, పడపడ అని. అందరూ తేజస్వంతులు. బుద్ధి మాత్రం పరమాత్ముడికే తెలుసు, మాత్రం కడవగా అందరూ ఉన్నారు. వేద పండితులైనటువంటి విప్రులతోనూ మహర్షులతోనూ చాలా ప్రకాశిస్తుంది. అక్కడ అందరూ వేదం వచ్చిన వారే ఉన్నారు, అందరూ నియమనిష్ఠులు పాటించేవారే ఉన్నారు. అటువంటి వాళ్ళే లోపలికి ప్రవేశం. అంత అద్భుతంగా యజ్ఞాన్ని చేస్తున్న ధర్మరాజు యొక్క సామర్థ్యాన్ని, సంపదను చూసి నారద మహర్షి ఎంతో సంతోషించాడు. అక్కడికి వచ్చిన రాజులందరినీ చూసి పూర్వం బ్రహ్మభవనంలో దేవతలు తమ అంశాలతో అవతరించే కథను గుర్తు చేసుకున్నాడు. వారే వీరు అని కూడా భావించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.